హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా సింఫనీ. విజయ్ కార్తిక్ డైరెక్షన్లో కిచ్చా సుదీప్ ప్రొడ్యూస్ చేస్తూ హీరోగా నటించిన మ్యాక్స్ మూవీ డిసెంబర్ 25న కన్నడలో రిలీజ్ అయ్యి పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకుంది. ఈ మూవీ ఈరోజు తెలుగులో రిలీజ్ అయింది. నేను ఈ మూవీ ఇప్పుడు చూసి రావడం జరిగింది. ఈ మూవీ నాకు ఎలా అనిపించింది ఏంటి అనేది ఇప్పుడు మన రివ్యూలో తెలుసుకుందాం. మీరు కానీ నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా సింఫనీ. ఇక ఈ మ్యాక్స్ మూవీ కథ విషయానికి వస్తే, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన అర్జున్ డ్రగ్స్ తీసుకొని రోడ్డు మీద గొడవ చేశారని చెప్పి పోలీసులను కొట్టారని చెప్పి మినిస్టర్ కొడుకుల్ని అరెస్ట్ చేస్తాడు. దాని తర్వాత ఆ మినిస్టర్ కొడుకుల్ని బయటకు తీసుకురావడానికి గ్యాంగ్స్టర్స్ అందరూ పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తారు. ఆ తర్వాత వాళ్ళని ఆ గ్యాంగ్స్టర్స్ని ఆ పోలీసులు ఎలా అడ్డుకున్నారు, ఈ మినిస్టర్ కొడుకులకి ఏమైంది ఏంటి అనేది తర్వాత ప్లాట్ లైన్ అనమాట. ఈ మూవీ కూడా ఖైదీ మూవీ లాగా వన్ నైట్లో జరిగే కథ. నేను ఖైదీ మూవీతో ఎందుకు పోల్చానంటే, ఇది కూడా వన్ నైట్లో జరిగే స్టోరీ. అది కూడా మినిస్టర్ కొడుకులను అరెస్ట్ చేశారని చెప్పి గ్యాంగ్స్టర్స్ అందరూ పోలీస్ స్టేషన్ రౌండప్ చేసి పోలీసుల మీదకి వస్తారు. కొంచెం ఖైదీ మూవీకి సిమిలర్గానే ఉంటుంది, కాకపోతే అక్కడ ఖైదీ, ఇక్కడ పోలీస్ ఆఫీసరు. బట్ ఈ సినిమా ప్లాట్ ఆ సినిమా ప్లాట్ వేరువేరుగా ఉంటాయి అన్నమాట. ఇక కిచ్చా సుదీప్ ప్రొడ్యూస్ చేసి హీరోగా చేసిన ఈ మూవీ నాకు ఎలా అనిపించిందంటే, నాకైతే ఈ మూవీ డీసెంట్ అనిపించింది. ఇక ఈ మూవీలో ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, మొదటగా ప్లస్ పాయింట్స్ గురించి వస్తే, మూవీ మొత్తం ఫుల్ ఆన్ యాక్షన్ మీద వెళ్ళిపోతుంది. ఎక్కడ చిన్న డ్రాప్ కూడా ఉండదు, ఫుల్ యాక్షన్ మూవీలో వెళ్ళిపోతుంది. కిచ్చా సుదీప్ లుక్ అండ్ పర్ఫార్మెన్స్ చాలా స్టైలిష్గా అనిపించింది. ఇక యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చించవతల పడేశాడు. ఇక కిచ్చా సుదీప్ యాక్షన్ సీక్వెన్సెస్ పర్ఫామ్ చేస్తుంటే నాకైతే అదొక డిఫరెంట్ ఫీల్ వచ్చింది. ఎందుకంటే చాలా స్టైలిష్గా యాక్షన్ సీక్వెన్సెస్ పర్ఫామ్ చేశాడు, చాలా డిఫరెంట్గా ఉన్నాడు, మాసివ్ యాక్షన్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చాడనమాట. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ క్యారెక్టర్ చాలా బాగుంది. సుదీప్కి వరలక్ష్మికి మధ్యలో వచ్చే సీన్స్ క్యాట్ అండ్ మౌస్ గేమ్ లాగా చాలా బాగున్నాయి. ఇక ఫస్ట్ హాఫ్ అయితే ఈ సినిమాకి సంబంధించి చాలా ఎంగేజింగ్గా వెళ్ళిపోయింది, చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా అప్పుడే అయిపోయిందా అనిపించేటట్లు ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ రేసీ స్పీడ్లో వెళ్ళిపోయింది. అజనీష్ లోక్నాథ్ని ఇచ్చిన బీజిఎం కూడా చాలా బాగుంది. ఈసారి అజనీష్ లోక్నాథ్ జేక్స్ బిజయ్ని ఫాలో అయినట్లు అనిపించింది నాకైతే, ఎందుకంటే బీజిఎం యాక్షన్ మూడ్కి తగ్గట్లుగా కరెక్ట్గా ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో మేజర్గా చెప్పుకోవాల్సింది లైటింగ్ డిపార్ట్మెంట్ గురించి. ఎందుకంటే మూవీ మొత్తం ఒక నైట్లో జరుగుతుంది కాబట్టి నైట్ షాట్స్కి లైటింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ మూవీకి సంబంధించి లైటింగ్ డిపార్ట్మెంట్ చాలా బాగా వర్క్ చేసింది. నైట్ షాట్స్ అన్నీ చాలా బాగా వచ్చాయి, అంటే చాలా క్వాలిటీగా అనిపించాయి, చాలా బాగా వచ్చాయి. లైటింగ్ డిపార్ట్మెంట్ మాత్రం కరెక్ట్గా పనిచేసింది ఈ మూవీ కోసం. ఇక విలన్ క్యారెక్టర్స్ అన్నీ రొటీన్గానే అనిపించినాయి, కానీ మొన్న మూవీలో ప్రభాస్కి తమ్ముడి క్యారెక్టర్ చేసిన అతను క్యారెక్టర్ మాత్రం విలన్ క్యారెక్టర్స్లో కొంచెం ఇంప్రెస్ చేసింది నన్నైతే. ఇక ఇవి ఈ సినిమాకి సంబంధించిన ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఈ సినిమాలో స్టోరీ, స్క్రీన్ ప్లే చాలా రొటీన్గా ఉంది. కిచ్చా సుదీప్ తన పర్ఫార్మెన్స్తో సేవ్ చేశాడు, కానీ లేకపోతే చాలా కష్టమైపోయేది. చిన్న చిన్న మైల్డ్వుడ్ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగా ఇచ్చాడు కిచ్చా సుదీప్. తను లేకపోతే ఈ సినిమా అసలు ఊహించుకోవడానికి కూడా చాలా కష్టం అనిపిస్తుంది. ఇక ఈ సినిమా ఫస్ట్ హాఫ్ వరకు ఎంగేజింగ్గానే ఉండింది, కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మూవీ ఒక పాయింట్లో స్ట్రక్ అయిపోయినట్లు అనిపించింది, చాలా ల్యాగ్ అనిపించింది. ఎందుకంటే యాక్షన్ సీక్వెన్సెస్ ర్యాండమ్గా వస్తూనే ఉంటాయి, దానికి కావాల్సిన కరెక్ట్ ఎమోషన్ పండలేదు సెకండ్ హాఫ్లో. సో దానివల్ల నాకు సెకండ్ హాఫ్ చాలా ల్యాగ్ అనిపించింది. యాక్షన్ సీక్వెన్సెస్ వరకు స్టైలిష్గా బాగానే ఉన్నాయి, బట్ ఆ యాక్షన్ సీక్వెన్సెస్ పండాలంటే ఎమోషన్ కరెక్ట్గా ల్యాండ్ అవ్వాలి. అది ఈ సినిమాలో చాలా మిస్ అయింది అనిపించింది నాకు. సెకండ్ హాఫ్కి వచ్చాకే ఒక పాయింట్లో ఇరుక్కుపోయింది సినిమా, అంటే ఎటు ముందుకు కదలట్లేదు ఏంటి అనే ఫీల్ అయితే వచ్చింది. సినిమా డైరెక్టర్ విజయ్ కార్తిక్ యాక్షన్ సీక్వెన్సెస్ మీద పెట్టిన శ్రద్ధ సినిమాని, స్క్రీన్ ప్లేని కరెక్ట్గా నడిపించడం మీద పెట్టలేదు, ఎమోషనల్ కనెక్షన్ మీద పెట్టలేదు. అది ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ అని చెప్తాను నేనైతే. ఇక ఫైనల్గా ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, నాకైతే యావరేజ్ మూవీ అనిపించింది. కానీ మాస్ యాక్షన్ మూవీస్ని ఇష్టపడే వారిని మాత్రం ఈ మ్యాక్సిమం ఎంటర్టైన్ చేస్తాడు. ఇది మ్యాక్స్ మూవీ మీద నా ఒపీనియన్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కానీ ఈ మూవీ చూసినట్లయితే మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం, అంతవరకు సెలవు, బాయ్ బాయ్, టేక్ కేర్ గాయస్. హాయ్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్లో కంటెంట్ చూడండి, ఆ కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.